ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ యాస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఏప్రిల్ మాసం విశేషంగా ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ నెల ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మనకి ఈ నెలలోనే అక్షయ తృతీయ కూడా ఉంది. ఆ రోజు ప్రత్యేకంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ నెల వేళ్ళకి, ఈ నెలతో పాటు ఈ సంవత్సరం కూడా విశేషంగా కలిసి వస్తుందంటారు? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారి ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలిగించాలి. ఓకే, అందరూ చాలా అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి మనం కోరుకుందాం. మీరు అడిగిన విధంగా చాలా టెక్నికల్గా క్వశ్చన్ అడిగారు. ఎలా ఉంటే బాగుంటుంది, గ్రహస్థితులు ఏంటి, తర్వాత కలిసి వచ్చే అంశాలు ఏంటి, అది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ ఈజ్ ది కీ టు సక్సెస్ అంటారు. ఇంకా వివేక వైరాగ్యం ఉండాలంట. విజ్డమ్, ఓకే, ఏదో చేయాలి తెలుసుకుంటేనే జీవితంలో సగం మనం పైకి వచ్చేస్తామని ఆది శంకరాచార్యుల వారు చెప్తూ ఉంటారు. అందుకనే ప్రతి ఒక్కరు వాళ్ళ జన్మజాతకాన్ని చూసుకోవటము, నక్షత్రం చూసుకోవటం, మనకి ఏది అనుకూలంగా ఉంది, ఏది ప్రతికూలంగా ఉందో తెలుసుకోవటము, అనుకూలంగా ఉన్నదాన్ని బట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయటం, ప్రతికూలంగా ఉంటే కనుక ఏం చేయాలి, భయపడకూడదు, రెమెడీస్ చేసుకోవాలి. రెమెడీస్ ఏ శాస్త్రంలో మనకు జ్యోతిష్యం చెప్పారు అదే శాస్త్రంలో పక్కన బ్యాక్ సైడ్లో రెమెడీస్ కూడా ఇచ్చారు. ఇవి చేసుకుంటే ఉండదని. ఎందుకంటే నేను యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ నేను రెమెడీ చేసుకుంటూ ఉంటా. నాకు మకర రాశి కాబట్టి నేను అన్ని అనుభవించి అన్ని చూస్తున్నాను. కాబట్టి అది గ్రహాలు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు, మనం చేసే పనులు మనం చేయాలి. అవన్నీ మనకి అందులో శాస్త్రాల్లో ఉంది. ఇందులో మనం చూసుకుంటే ఏప్రిల్ మంత్లో వెరీ ఇంట్రెస్టింగ్గా 4 గ్రహాలు మారుతున్నాయి. ఒక హైలైట్. రెండో హైలైట్, ఫస్ట్ 15 డేస్ చైత్ర మాసం, నెక్స్ట్ 15 డేస్ వైశాఖ మాసం ఉంటుంది. మూడో హైలైట్, ఇందులో మనకి 19వ తారీఖున అక్షయ తృతీయ వచ్చింది. తర్వాత వైశాఖ మాసంలో నీరుని గనక దానం చేస్తే మహాపుణ్యం, నారాయణుడికి ఒకే స్వర్గలోకం, ఇవన్నీ డైరెక్ట్గా మనకి విష్ణుతత్వం వస్తుంది అని చెప్పేసి మన గ్రంథాల్లో వివరించారు. ఎందుకంటే ఉదక కుంభ దానం అంటారు. పేరు చాలా టఫ్గా ఉంటుంది. నథింగ్ బట్ వాటర్ బాటిల్ దానం చేయటమే ఉదక కుంభ దానం అంటే దానికి కొంచెం శాస్త్రీయబద్ధంగా ఒక రాగి చెంబు తీసుకొని కొత్తది, దాంట్లో నీరు పోసి మంచినీళ్ళు చక్కగా ఏదైనా సుగంధ యాలకులు కానీ ఏమన్నా వేసి తాగటానికి ఇస్తే, లేదంటే చిన్న పట్టిక బెల్లం కానీ ఏదైనా తాగటానికి ఇస్తే ఆ చెంబు పాత్రతో దానం చేస్తే ఉదక కుంభ దానం అంటారు. ఇది బ్రాహ్మణులకు కానీ వేద పండితులకు కానీ బాగా గురువులు లాంటి వాళ్ళకి ఇస్తే బాగా పుణ్యం అని చెప్పేసి మనకి శాస్త్రాల్లో వివరించడం జరిగింది. చాలా చిన్న రెమెడీ, చాలా బాగా ఎఫెక్టివ్ రెమెడీ అది. లాస్ట్ టైం నా వీడియో చూసి ఒకళ్ళు అమెరికాలో ఆ కార్లో వాళ్ళ వాటర్ బాటిల్ వేసేసుకొని వాళ్ళ ఆఫీస్కి అంతే వెళ్ళిపోయి అక్కడ అందరికి ఇచ్చేసారంట. సో అలా చేస్తే చాలా మెసేజ్ పెడితే చాలా ఆనందం వేసింది నాకు. సో ఇలా మనకి ఇది శాస్త్రంలో చెప్పారు. ఇవి ధర్మ సందేహాలు ఇవన్నీ సంబంధించి శాస్త్రాలు వివరించారు కరెక్ట్గా ఏ మాసంలో ఏం చేయాలనేది. అది మీతో షేర్ చేసుకోవడం జరిగింది. మన ప్రేక్షకులు కూడా చక్కగా దాన్ని సింపుల్ రెమెడీ, అంత హార్డ్లీ 500 రూపీస్ రెమెడీ చేసి బాగుంటారనేసి మనం ఆశిద్దాం. మేషరాశి మనం చూస్తే ఒక తటస్థంగా ఉండే మనతో ఒక్క సూర్యుడి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మిగతా గ్రహాలు ఏమి వీళ్ళకి పెద్దగా ఇబ్బంది పెట్టే విధంగా లేవని గమనించుకోవాలి. అంటే నేనేం చెప్తానంటే పెద్ద ఒడిదుడుకులు లేకుండా ఒక సాధారణంగా వెళ్ళిపోయే మంత్ అని మనం గమనించుకోవాలి ఈ రాశి వాళ్ళు. సో ఒక్క సూర్యుడి విషయం మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. ఇప్పుడు డీటెయిల్స్ చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 10వ స్థానం 12 నుంచి 1వ స్థానంలో వెళ్ళటంతో జన్మరాశిలో సూర్యుడు ఉంటే మంచిది కాదు అని చెప్తారు. మనకి ఏమవుతుంది, మన మహర్షులు ఏం చెప్తారంటే దేహార్తి సతతం కాలతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశిగతో రవి అంటారు. అంటే ఏమవుతుంది, దేహార్తి అంటే ఫిజికల్గా చాలా టైర్డ్గా ఉంటారు అనమాట. సతతం కాలతిక్రమణ భోజనం, ఎప్పుడు టయానికి భోజనం చేయకుండా టైం తప్పి భోజనం చేస్తూ ఉంటుంది. బంధువులతోటి వాళ్ళతో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది, మనస్పర్ధలు ఉంటుంది. వైఫ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి హెల్త్ బాగోలేకపోతే వీళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని గమనించాలి. అలానే కుజుడు 12th హౌస్లో ఉండి వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారు. ఒక రకంగా ధనం వస్తుంది, సక్సెస్ వస్తుంది, అంతా వస్తుంది. అగైన్ ఇక్కడ ఏమవుతుందంటే ప్రవాసం, వ్యాధి పీడం, బంధు వైరం, ధనక్షయం అంటారు. అయితే దేహపీడం సంచారం అంటే ఎక్కువగా ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. హెల్త్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, బాగా టూ మచ్ టైర్డ్నెస్ ఉంటుంది. దాంతోపాటు బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. వృధాగా గొడవలు పెట్టుకొని డబ్బులు వేస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఎంత పర్సంటేజ్ అంటే చాలా తక్కువ పర్సంటేజ్లు ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. అలానే మానసికంగా కూడా టెన్షన్లు ఉంటాయి అన్నమాట. బుధుడి వల్ల పరాభవం, అవమానం జరిగే అవకాశం ఉంటుంది. కావాలని ప్లాన్ చేసుకొని వీళ్ళని అవమానం చేయాలని ట్రై చేస్తారు. కానీ ఎదుటి వాళ్ళకి వీళ్ళ దగ్గర పప్పులే ముడకు, వాళ్ళ మనని వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు. అందుకని వీళ్ళు ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా కామ్గా కూల్గా ఉంటే పనులంటే అయిపోతూ ఉంటుంది. జాబ్ విషయంలో మాత్రం
కేర్ఫుల్గా ఉండండి. బాస్ విషయంలో ఒకటికి 2 సార్లు ఆలోచించుకుని బాగా ప్లానెడ్గా వెళ్ళడం చాలా చాలా ముఖ్యం. ఈ ఒక్క విషయమే మీరు మాత్రం గమనించి పెట్టుకుంటే ఈ మంత్ మిగతా అంతా డోంట్ కేర్, అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇందులో ముందుగా ఇందులో అశ్విని 1, 2, 3, 4 పాదాలు, కృతిక 3వ పాదము, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటారు. మనం పేరు బలం కనుక చూసుకుంటే చూ, చే, చో, లాలి, లోల, ఆ అన్న లక్షణాలను కూడా ఇందులో ఉంటారు. ఇందులో గ్రహాలు 4 మారుతుంది అని చెప్పుకున్నాడు. మారే గ్రహాలు సూర్యుడు, కుజుడు 2 క్రూర గ్రహాలు, సౌమ్య గ్రహాలు శుక్రుడు, బుధుడు వచ్చేప్పుడు సౌమ్య గ్రహాలు, ఈ 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి ఏప్రిల్లో. అది 2వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి 11, 14, 19 వరుసగా గ్రహాలు మారుతూ ఉంటాయి. ఈ యొక్క మారిన గ్రహాల వల్ల ఒక్క సూర్యుడి విషయంలో ఈ మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ధనచ్ఛేదం, స్థాననాశనం అంటారు. చాలామందికి జాబులు కోల్పోయే అవకాశం ఉంటుంది, లేదంటే జాబులు విపరీతమైన ప్రెషర్ ఉంటుంది, లేదా వాళ్ళు చేస్తున్న అసైన్మెంట్లో ఏదైనా ఫెయిల్యూర్ కానీ ఏదైనా కానీ వాళ్ళ బాస్కి సబ్మిట్ చేసిన పేపర్లు కానీ ప్రాజెక్ట్స్ కానీ వాళ్ళకి రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఎన్నుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇది చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలామందికి జాబ్లో పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇది విషయం కొంచెం గమనించుకోవాలి. రెండోది, కుజుడు, బుధుడు వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నా ఆ ఇబ్బందులు వీళ్ళు పెద్ద అంతా ఎక్కువగా అనుభవంలోకి అయితే రావు. జనరల్గా అవమానం జరిగే అవకాశం ఉంటుంది, లేదంటే కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. బట్ అవి కూడా చాలా లో మోతాదులో జరుగుతాయి, హై రేంజ్లో జరగవు. తర్వాత శుక్రుడు విత్త సిద్ధి, ధనాన్ని అయితే ఇస్తూ ఉన్నారు. సో ఇప్పటివరకు మనం కనుక చూసుకుంటే సమరీ, సూర్యుడు కొంచెం ఇబ్బంది పెట్టి బాస్కి ఎంప్లాయ్కి మధ్య విపరీతమైన ప్రెషర్ రావటము, లేదంటే జాబ్ పోవటము, లేదంటే చేస్తున్న జాబులు వీళ్ళ అసైన్మెంట్ కానీ ఏదన్నా కానీ అందులో ప్రమోషన్ రాకుండా ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గమనించుకోవాలి. శుక్రుడు వల్ల ధనం వస్తుంది. మిగతా 2 గ్రహాలు, ఒకటి వ్యాధిని ఇస్తుంది, మళ్ళీ వెంటనే నయం చేస్తుంది, ఇంకోటి అవమానాన్ని ఇస్తుంది, మళ్ళీ వెంటనే తిరిగి మళ్ళీ సరిగ్గా చేసేస్తుంది అనమాట. ఇది మనం సంక్షిప్తంగా ఎలా ఉంది క్లుప్తంగా మనం చెప్పుకోవచ్చు. శుక్రుడు వీళ్ళకి 2వ స్థానంలో ఉన్నారండి. శుక్రుడు 2వ స్థానంలో అంటే శుభం, మంచి జరుగుతూ ఉంటుంది అని చెప్తారు. ఏ విధంగా? కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, అర్ధసిద్ధిం, యశత్కరం అని చెప్తారు. అంతేకాకుండా దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థానకే భృగు అని చెప్తారు. అంటే ఏమవుతుంది? కుటుంబంలో అంత సౌఖ్యంగా ఉంటారు, ఆరోగ్యం బాగుంటుంది, స్త్రీ సల్లాపం, లేడీస్తో చక్కగా మాట్లాడుతూ ఉంటారు, ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ. ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్తో వాళ్ళతో చక్కగా మాట్లాడుతూ ఉంటారు, దేహం అంతా సౌఖ్యం, కంఫర్టబుల్గా ఉంటారు, వస్త్రలాభం చూపిస్తూ ఉంటుంది. టోటల్గా చూసుకుంటే టయానికి మంచి ఫుడ్ తింటూ ఉంటారు. శుక్రుడు చాలా యోగ్యతనిస్తూ ఉన్నారు. 2 గ్రహాలు తటస్థంగా ఉన్నాయి. సూర్యుడు మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యం అండి. గురుగారు, ఈ రాశిలో మరి ఏ నక్షత్రాలు ఉంటాయి, వాళ్ళకి ఎలా ఉండబోతుంది? అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు ఇందులో ఉంటుంది. మనం అశ్విని చూసుకున్నాం అనుకోండి, ఫస్ట్ పాజిటివ్ సైడ్లో చక్కగా అన్నం తింటారు, ధనలాభం ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు, విదేశాగమనం, ఫారిన్ రిలేటెడ్ కనెక్షన్స్ బాగుంటుంది, క్షేమంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు. చూడండి, అన్నీ పాజిటివ్గా ఉంటాయి. ఒక్క 2 విషయాలు మాత్రం, అది సూర్యుడి వల్ల మృత్యు భయము, నాశనము చూపిస్తుంది. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సూర్యుడికి సంబంధించిన పరిహారాలు చాలా ఎక్కువ చేసుకోవాలి. నాశనం అంటే వీళ్ళు చేస్తున్న పని కానీ, వీళ్ళు తలపెట్టిన ఒక వర్క్ కానీ అది సరైన రిజల్ట్ ఇవ్వకుండా ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా మృత్యు భయము, మనం ఉంటామో పోతామో అనే భయం పడుతుంది. అంటే మనం అంటే ఫిజికల్గా కాదు, మన పని ఉంటామో లేదా, అసలు ఆఫీస్లో కంటిన్యూ అవుతాం లేదా, పోతామనే భయం మాత్రం ఉంటుంది. ఈ విషయం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భరణి వాడు అగైన్ వీళ్ళకి క్షేమంగా ఉంటారు, విదేశాగమనం, ఫారిన్ తిరిగే అవకాశం ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు, మృష్టాన్నము చక్కగా భోజనం అంతా చేస్తూ ఉంటారు. వీళ్ళకి కూడాను నాశనము, మృత్యు భయము జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అలానే కృతికా నక్షత్రం వాళ్ళకి, ఈ నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంది. మిగతా 2 నక్షత్రాలతో కంపేర్ చేస్తే వీళ్ళకి క్షేమంగా ఉంటారు, పరవాసము, ఫారిన్ రిలేటెడ్ బాగుంటుంది, సౌఖ్యంగా ఉంటారు, మృష్టాన్నం చక్కగా భోజనం అంతా చేస్తుంటారు, లాభప్రదంగా ఉంటారు. 5 పాజిటివ్గా ఉంది. వీళ్ళకి నెగిటివ్ ఒకటే ఉంటుందండి, లాస్ట్ వీక్లో మృత్యు భయము లేదా నాశనము జరుగుతూ ఉంటుంది శుక్రుని వల్ల, సూర్యుని వల్ల. సో ఏది చూసుకున్నా కానీ ఒక విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదన్నా ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఇన్ సచ్ ఏ వే, అది అసలు ఉంటుందా పోతుందా, మనం ఉంటామా లేదా అన్న థాట్స్, ఆలోచనలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే వీళ్ళు తలపెట్టిన ఒక పని లేదంటే ఒక వర్క్ మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఇది కొంచెం గమనించుకుంటే సరిపోతుంది. ఇవి కాకుండా అన్ని నక్షత్రం వాళ్ళకు కూడాను పర్టికులర్గా ధనానికి సంబంధించిన వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని, అనుకునే పని కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా మిగతా నక్షత్రం వాళ్ళు అన్నింటిలో గమనించుకుంటే వీళ్ళకి అశ్విని, భరణి నక్షత్రం వాళ్ళకి, పర్టికులర్ భరణి నక్షత్రం వాళ్ళకి లేదంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి ఆటంకాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది మనం ఓవరాల్గా చూసుకుంటే
ఒక సూర్యుడి విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మిగతా అన్ని విషయాల్లో నార్మల్ ప్రాబ్లమ్స్, రొటీన్గా ఉండే ప్రాబ్లమ్స్ దీన్ని మేనేజ్ చేసుకుని వెళ్ళిపోతారని చెప్పుకోవచ్చు. ఇక మరి ఈ నెల ఇలాగే స్మూత్గా వెళ్ళిపోవాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ప్రత్యేకంగా మరి అక్షయ తృతీయ రోజు ఎలాంటి దానాలు చేసుకుంటే బాగుంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మనీ ఫ్లోటింగ్ బాగుంటుంది అంటారు వీళ్ళకి? 2 చెప్తానండి. ఒకటి సూర్యుడికి సంబంధించి ఆదిత్య హృదయ స్తోత్రం, సూర్యాష్టకము, సూర్య నమస్కారాలు కంపల్సరీ చేసుకొని గోధుమల్ని ఆదివారం రోజున సత్పురుషులకు, బ్రాహ్మణులకు, వేద పండితులకు గౌరవప్రదంగా దానం చేస్తే కలిసి వస్తుంది. వెరీ వెరీ సింపుల్ రెమెడీ అండి అది చాలామంది అది కూడా చేసుకోలేరు. 2 సూర్య నమస్కారాలు, ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు, అందుకని సూర్య నమస్కారాలు లేచిన వెంటనే మనకు సూర్య బ్రహ్మానికి ఎదురుగా నమస్కారం పెట్టుకుంటే అది చాలా ఉత్తమం. కొంతమంది ఈ టైంలో ఇంకా త్రికాల సంధ్యావందనము, అగ్నిహోత్రం ఇవన్నీ చేసుకుంటే ఈ యొక్క పోతుంది. ఆదిత్య హృదయ స్తోత్రం అని ఉంటుంది. ఆదిత్య హృదయ స్తోత్రం పాటు హనుమాన్ కార్యసిద్ధి మంత్రం 2 కనుక కలిపి చదువుకుంటే నా క్లయింట్స్కి ఎక్కువ అదే రికమెండ్ చేస్తుంటాను. పర్టికులర్ ఎన్ఆర్ఎల్ జాబ్లో ప్రెషర్ ఉందండి, బాస్కి మాకు పట్టలేదు, అసలు ఎప్పుడు వస్తుందంటే వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. ఒక 45 డేస్ కనుక ఇది చదవగలిగితే ఆదిత్య హృదయ స్తోత్రం ప్లస్ హనుమాన్ కార్యసిద్ధి మంత్రము లేదా హనుమాన్ చాలీస చదువుకుంటే వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్. అది ఉద్యోగానికి సంబంధించి ఈ 2 చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మీరేమన్నాడు అక్షయ తృతీయ గురించి. అక్షయ తృతీయ గురించి ఒకటి మన అందరికీ చాలా పాపులర్ అయిపోయింది. అది మన కమర్షియల్ ద్వారా అయితేనేమి ఏదైతేనేమి బంగారం కొనుక్కోమని. బంగారం కొనుక్కుంటే మంచిదే, అందులో తప్పేమీ లేదు, ఎక్కడ రాయం కూడా రాయలేదు. హిరణ్యవర్ణం అంటారు, హిరణ్య గర్భ అంటారు విష్ణుమూర్తిని. హిరణ్య గర్భం అంటే గర్భం నందే బంగారం ఉన్నారు, లేదంటే బంగారు గర్భంలో విష్ణుమూర్తి ఉన్నారని. ఎప్పుడైతే విష్ణుమూర్తి ఉన్నారో విష్ణుమూర్తి దగ్గర అమ్మవారు ఖచ్చితంగా ఉంటారు. విష్ణుమూర్తి దగ్గర అమ్మవారు లేకుండా ఉండరు కదా, అందుకని చెప్పి బంగారం మన ఇంటికి తీసుకొచ్చుకుంటాము. అంతేకాకుండా శ్రీ సూక్తంలో మనకి అమ్మవారి గురించి ఏమంటారు, హిరణ్యవర్ణం హరిణి అని చెప్తూ ఉంటాం. సువర్ణ రజత స్రజాం అని అమ్మవారిని కీర్తిస్తూ ఉంటారు. అమ్మవారు ఎలా ఉంటారు, బంగారపు రంగులో బంగారం లాగా ఉంటారని. అంటే అమ్మవారిని సాక్షాత్ బంగారంతో పోల్చారంటే బంగారం మంచిదనే కదా. అందుకని కొని పెట్టుకుంటే స్థిరంగా ఉంటుంది, మన ఇంట్లోంచి ఎక్కడికి పోదు, విష్ణు స్వరూపం మన ఇంటికి వచ్చింది, అమ్మవారు అక్కడ ఉంటారని ఒక దాంతో తీసుకున్నారు. నేనైతే ప్రతి ఒక్కరికి ఎంకరేజ్మెంట్ చేస్తాను, గోల్డ్ కొనుక్కోమని చెప్పి. గోల్డ్ దానం ఇవ్వమని కూడా చిన్నది ఏదైనా ముక్కు పొడగ లాంటిది కొంతమంది ఇస్తుంటారు, చిన్న చిన్న బొట్టు బిళ్ళ లాంటిది చిన్న చిన్న ఇస్తేస్తుంటే అది పెద్ద ఖర్చు కూడా కాదు. ఒక 10-11 మందికి కనుక ఇవ్వగలిగితే అది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. మిగతా దానాలు ఎక్కువగా చేయండి. ఏ దానం చేసినా కానీ మెయిన్ ఏంటంటే అక్షయ తృతీయ రోజున మంచి పనులు కనుక చేస్తే వాటి యొక్క పుణ్యత మనకి ఎప్పుడు స్థిరంగా ఉంటుంది, అక్షయము తరిగిపోని విధంగా ఉంటుందని. ఎలాంటి దానాలు చేసినా కానీ చాలా చాలా ఉత్తమం. పర్టికులర్గా నీళ్లు, వాటర్ డిస్ట్రిబ్యూట్ చేయండి, ఇంకా అంతకు మించిన ఏమి ఉండదు. మనకి వినాయక చవితి కథలు కూడా చదువుతూ ఉంటాం అనమాట. అన్ని నదులు నారాయణాత్మకంగా ఉంటాయి కాబట్టి కుమారస్వామి వెళ్ళి స్నానం చేసి వస్తుంటారు అనమాట. అందుకని నీళ్ళల్లో ఎక్కడ ఉంటే అక్కడ విష్ణుమూర్తి ఉంటారు కాబట్టి ఇవన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. చక్కగా బంగారం కొనండి. లేడీస్కి, జెంట్స్ సంవత్సరానికి రోజు కొనపోయినా కానీ అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి ఏదైనా కొనిస్తే హ్యాపీగా ఫీల్ అయిపోతారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అది ఇంకా ఇంపార్టెంట్ ఇంట్లో లేడీస్ హ్యాపీగా ఉండటం. ఎందుకంటే మనకి బుక్స్లో ఏం చెప్తారంటే లేటెస్ట్గా ఇవి సైంటిఫిక్ ఎవిడెన్స్లు కూడాను 77% ఒక జంట యొక్క సక్సెస్ భార్య మీద, లేదంటే భార్య యొక్క సక్సెస్ జంట మీద, ఇంట్లో ఉన్న హార్మోని మీద ఆధారపడి ఉంటుందని లాట్ ఆఫ్ స్టడీస్ ఉన్నాయండి. అందుకని ఇవి చక్కగా వాళ్ళు కొనిపెట్టేసి హ్యాపీగా చూసుకోండి. చీరలు ఇవ్వండి, అవన్నీ ఇవ్వండి, ఆ సంతోషం హ్యాపీగా ఉంటుంది, ఇల్లంతా హ్యాపీగా ఉంటుంది ఎప్పటికీ. సో ఇది మీరు అడిగిన 2వ దాని యొక్క రెమెడీ అండి. ఇవి కాకుండా ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా స్పెసిఫిక్గా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే ఇవన్నీ రొటీన్గా వాళ్ళు చేసుకునేవి, కొన్ని వాళ్ళు లేకుండా పండితుల ద్వారా చేసుకోవాలి. ఎవరికైనా ధనం బాగా ఆగిపోతుంటే స్వర్ణలక్ష్మి విశేషం, తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉండడానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, కుబేర పాశుపత అభిషేకం ధనం ఇంట్లో స్థిరంగా ఉండటానికి, లేదంటే మనకి భార్యాభర్తల గురించి ఇంకా అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, మృత్యుంజయ హోమము, మహామృత్యుంజయ అభిషేకము. చాలామందికి లాస్ట్ టైం అంతా నేను చండీ హోమాలు ఎక్కువ చేస్తున్నాను నేను. అది నవరాత్రి సందర్భంగా ఈ నవరాత్రి చైత్ర నవరాత్రుల గురించి చాలామంది అమెరికన్స్ వాళ్ళంతా చేయించుకున్నారు. ఇంకా ఏదైనా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటే అవుట్ ఆఫ్ దేర్ కంట్రోల్ అని కనుక్కుంటే ఒకసారి మనకు కన్సల్ట్ అయ్యి వాళ్ళ జాతక చక్రం చూపించుకుంటే మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అందులో దాన్ని బట్టి వాళ్ళ తీవ్రతను బట్టి మనం పూజలు అవన్నీ చేయించుకుంటే ఇలా లైఫ్ 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుందండి ఈ రాశి వాళ్ళకి. వీళ్ళకి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.